నేపాల్ చైనా బార్డర్లో ఇప్పటికే ఫ్లాష్ ఫ్లడ్స్ ఆకస్మిక వరదలు వచ్చి 400 మంది దాకా చనిపోవడం, అదేవిధంగా కొన్ని వేల మంది మిస్ అయిపోవడం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది ఒక ట్రైల్ మాత్రమే. ఇక అసలైన కథ ముందుంది అనుకుంటూ ఇప్పుడు చైనా వార్నింగ్ అవ్వడం, యుఎస్ జియోలాజికల్ సర్వీస్ కూడా వార్నింగ్ ఇచ్చింది. అక్కడ ఒక పెను భూకంపం ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే సిక్కిం, అదేవిధంగా సిక్కిం నేపాల్ బౌండరీలో ఒక భూకంపం రావడం, అది రిక్టర్ స్కేల్ మీద 3.5గా నమోదు కావడం. ఇది 4 షేక్ అవ్వచ్చు, ఆఫ్టర్ షేక్ ఇంకొకటి ఉంటుంది, అతిపెద్ద భూకంపం ఒకటి రావచ్చు అంటూ యుఎస్ జియోలాజికల్ సర్వే వార్నింగ్ ఇవ్వడం. చైనా ఇంకా భయంకరమైన ఫ్లడ్స్ రావచ్చు, ఎందుకంటే లైరుంగు గ్లేషియర్ దగ్గర అటువైపు ఒక లేకు ఇటువైపు ఒక లేపు నిండు కుండలా ఉన్నాయి. ఇది గండి కొట్టే అవకాశం ఉంది, చాలా అలర్ట్గా ఉండమని ఒక రకంగా చెప్పడం. దీంతోపాటు ఇండియాలో యూపీ, బీహార్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు కూడా అత్యంత ప్రమాద హెచ్చరిక జారీ చేసి ఫ్లడ్ వాటర్ కంట్రోల్ని ఎక్కడికక్కడ నిఘా పెట్టున్నాయి అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు భూటాన్లోను, నేపాల్లోను, ఇండియాలోను, టిబెట్లోనూ కూడా అత్యంత భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రళయ కాలంని గుర్తు చేసే అవకాశం ఉందంటూ వార్నింగ్ అనమాట. ఇటు చైనా నుంచి, యుఎస్ నుంచి, ఇండియాలో ఈ రివర్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి వార్నింగ్ ఉందన్నమాట. ఎక్కడికక్కడ అలర్ట్ ప్రకటించడం. అంటే ఏం జరుగుతుంది హిమాలయాల్లో అంటే చాలా భయానకమైన ఉత్పాతం. ఇక్కడ మానవ తప్పిదం కూడా ఉండడం అనేది ఇక్కడ హెచ్చరికిస్తున్నారు మార్పాలజిస్టులు, క్లైమటాలజిస్టులు కూడా. ఇప్పుడు ఉత్తర హిమాలయ పర్వతాలను మనం గమనించినట్టయితే, మొన్న ఫ్లడ్ వచ్చిన నేపాల్ చైనా బౌండరీ, అంటే టిబెట్ నేపాల్ బౌండరీని గమనించినట్లయితే ఇప్పుడు అక్కడ అలర్ట్ ఎలా ఉందంటే, అక్కడ లైరుంగు గ్లేషియర్ అనేది ఈ గ్లేషియర్లో స్లైడ్ అయ్యిందనమాట. ఈ గ్లేషియర్ కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అవడం వల్ల ఇప్పుడు బిఫోరు ఆఫ్టర్ ఫొటోస్ మనం గమనించినట్టయితే ఈ వైట్నెస్ అనేది పోయిందనమాట. అంటే లైరుంగు గ్లేషియర్ పడిపోయింది. ఈ పడిపోగానే అక్కడ ఒక భూకంపం వచ్చిందనమాట. ఎంతటి ఉత్పాతం జరిగిందో చూడండి. భూకంపం వల్ల ఇది పడిపోలే, అది పడిపోవడం వల్ల భూకంపం వచ్చిందంట. రిక్టర్ స్కేల్పై 3 వరకే. ఇది అవ్వగానే ఒక కుంభవృష్టి వర్షపాతం, ఒకటి క్లైమేట్ చేంజ్ వల్ల హిమానీ నదం కదలడం, నెంబర్ 1 ఒకటవ కారణం అండి. రెండోది ఏంటంటే మానవ తప్పిదాలు. చైనా అక్కడ ఈ యొక్క గైరుంగ్ అనే ఒక పోర్ట్ కట్టేసింది, త్రిశూలి రివర్ బేసిన్ ఆక్యుపై చేసి. చైనా చేసిన అతిపెద్ద తప్పిదం ఇది, మానవ తప్పిదం. ఇక మూడవది ఏంటంటే ఇక్కడ కుంభవృష్టి వర్షపాతం వచ్చేసింది. ఈ కుంభవృష్టికి అటువైపు లేక్ అంతా నిండిపోయి ఒకేసారి గండి కొట్టి ఇప్పుడు 500 మీటర్ల ఎత్తున ఈ యొక్క వచ్చింది అంటే ఊహించుకోవచ్చు. అక్కడ ఒక రివర్ అండి, అక్కడ ఒక 500 మీటర్ల ఎత్తు వచ్చిందంట. బిదూర్ అనే ప్రాంతంలో బోహే కోషి, తర్వాత బ్యాక్ట్రవా కోటి, త్రిశూలి, ఈ రివర్స్ దగ్గర 500 మీటర్ల ఎత్తున మనకి అక్కడ ఈ వరద వచ్చిందంటే ఒక్కసారి ఊహించుకోండి. సడన్గా 9 మినిట్ అంటే కొన్ని సెకండ్లోనే 100 నుంచి 500 మీటర్లు వచ్చింది. అందుకని జనాలు తప్పించుకునే వీలు కూడా లేకుండా విలేజ్లు, పట్టణాలు, ఈ టూరిస్ట్ కేంద్రాలు, జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులు, ఈ యొక్క నది, ఈ యొక్క ఎక్రాస్ది ఉన్న బ్రిడ్జెస్ అన్నీ కొట్టుకుపోవడం జరిగింది. ఎక్కడికక్కడ బురద, కొన్ని విలేజ్లు అయితే ఎంటైర్ బురదలో మడ్ స్లంగ్ అంటారు, అది మడ్ స్లైడ్ అంటారనమాట. ఈ బురదలో కూరుకుపోయినాయి అనమాట విలేజ్లు. అందుకని అంత భయానకంగా 500 మంది శవాల గుట్టలు అక్కడక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాంతంలోనమాట. ఇప్పుడు ఏంటి వార్నింగ్ అంటే, ఇప్పుడు అసలైన ఇదంతా ఒక ట్రైలు, ఇప్పుడు ఇచ్చే వార్నింగ్ ఇంకా డేంజరస్ ఉంది. చైనా ఆల్రెడీ వాండ్ నేపాల్ అనమాట, భారత్తో ఇంకా ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఇటువైపు ఒక లేకు, ఇటువైపు ఒక లేకు నిండు కుండలాగా ఉన్నాయి, కుంభవృష్టి కురిసిపోయి. కాబట్టి ఇది గండి కొట్టగానే ఇంకా ఎక్కువ ఫ్లడ్ రావచ్చు అని వార్నింగ్ ఇచ్చింది. వెంటనే నేపాల్ హై అలర్ట్ అయిపోయింది. ఇండియాలో యూపీ, బీహార్లో, ఎందుకంటే ఈ యొక్క నేపాల్ టిబెట్లో ఉంచి నేపాల్లోకి ఎంటర్ అవుతాయి కొన్ని రివర్లు, ఇవి వెంటనే భారత్లోకి వస్తాయి అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ ప్రాంతం నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తర్వాత యూపీ, బీహారు, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, మళ్ళీ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఉత్తర హిమాలయాలు వెనకాల కింద పాద పంక్తిలో ఉంటాయి అన్నమాట. ఈ టిబెట్లో పుట్టి హిమాలయాల్లో పుట్టిన అన్ని రివర్లు ఇక్కడికి వస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం పొంగుతున్నాయి. ఇక్కడేమో ఎల్నీనో, వరదలు లేవు, వర్షాలు లేవు. కానీ అక్కడ హిమాలయాల్లో ఎందుకు వర్షాలు వస్తాయి అంటే, ఈ యొక్క మాన్సూన్ సీజన్లో అక్కడ కుంభవృష్టి అనేది కామన్. ఈ మేఘాలన్నీ కూడా హిమాలయాలపై అడ్డగించబడి పైకి వెళ్ళి సడన్ వర్షపోతే వస్తుందండి. ఎంత డేంజరస్ అంటే, ఎవరైనా ఉత్తర హిమాలయాల్లో టూరిస్ట్కి, చార్ధామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది. నిమిషానికి ఒక్కొక్క చోట వర్షం వస్తూ వస్తుందన్నమాట.
ఈ వర్షం అక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ రివర్లు ముఖ్యంగా చెప్పాలంటే లడఖ్లో ఉన్న సింధు రివర్ నుంచి హిమాచల్ ప్రదేశ్లో ఈ పరేచు అనే రివరు, సట్లేజ్ రివరు అనేది పొంగు పొరులుతున్నాయి. ఇప్పుడు పరేచు అనేది అక్కడ కూడా డేంజరస్ ఉంది. తర్వాత ఉత్తరాఖండ్లో మనకేంటంటే ఈ పైనుంచి వచ్చే భగీరథి, నందాదేవి, ఇవన్నీ పిండారి రివర్సు పొంగుతున్నాయి యమునా రివర్తో సహా. అంటే ఇప్పుడు గంగా నది ఉపనదులు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రామ్ గంగా, కాళీ, రాప్తి రివరు, బాగ్మతి రివరు పొంగి పొరులుతున్నాయి అనమాట. తర్వాత బీహార్ వచ్చేటప్పటికి కోషి, ఈ కోషే బొటి కోషి అనే రివర్ నేపాల్లో ఇదే 7 పంక్తులు 7 పాయలు కలిస్తే ఒక కోషి రివర్ వస్తుంది. ఇది భారతదేశానికి వస్తే ఇది ప్రపంచంలోని అతి ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతం నుంచి వచ్చేదే ఈ యొక్క దీన్ని అనమాట. ఇది గ్లేషియల్ లేక్స్, గ్లేషియల్ కరగడం, కుంభవృష్టి 2 రకాలుగా వస్తుంది. అత్యంత ప్రమాదభరితం. ఎందుకంటే ఒక్కోసారి 200 మీటర్ల ఎత్తున వరద వస్తుందన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి, ఒక్కసారి నదీ గర్భం వెళ్ళి లోపలికి వెళ్ళి వద్దామనేటప్పటికి ఫ్లడ్ వచ్చి ఎత్తుకుపోతుందన్నమాట. అంత డేంజరస్ రివర్ కోషి రివర్. తర్వాత సిక్కింలో, తర్వాత బీహార్లో మహానంద, ఈ వెస్ట్ బెంగాల్లో మహానంద, తీస్తా రివర్ అవుతుంది. ఇది సిక్కిం నుంచి మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంది ఈ తీస్తా రివర్. తర్వాత లోహిత్, మానస్ రివర్ అనే అస్సాంలో. తర్వాత దిబాంగు, ఈ లోహిత్ రివర్స్ ఏమో ఈ అరుణాచల్ ప్రదేశ్లో. ఈ రివర్లన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. ముఖ్యంగా నేపాల్, భూటాన్ దగ్గర నుంచి యూపీ, బీహార్లో హయ్యెస్ట్ అలర్ట్ ప్రకటించిన అనమాట స్టేట్. ప్రతి జిల్లా కలెక్టర్లు అలర్ట్లో ఉన్నారు. వెరీ డేంజరస్ రివర్లో ఉంది. ఇప్పుడు రాత్రికి రాత్రే అక్కడ సిక్కిం, నేపాల్ బౌండరీలో 3.2 రిక్టర్ స్కేల్ మీద ఎర్త్క్వేక్ కూడా వచ్చింది. దీనికి కూడా ఒకటి సంబంధం ఉండదు. చూడండి, కుంభవృష్టి, రైన్ఫాల్ ఒకటి, హిమానీ నదాలు కరగడం ఒకటి, తర్వాత ఈ యొక్క మడ్ స్లైడు, తర్వాత మౌంటైన్ స్లైడ్ అంటారు. మౌంటైన్ పర్వత పంక్తులు విడిపోయి పడిపోతాయి అనమాట. ఇవి రివర్లకి నదులు ప్రవహిస్తున్న నదికి అడ్డంగా పడిపోయి ఈ టెంపరీ డ్యామ్ ఒకటి క్రియేట్ అయిపోద్ది, టెంపరీ రిజర్వాయర్. ఈ తర్వాత ఈ నదికి అడ్డం పడింది ఏంటంటే కొంచెం స్లోగా మళ్ళీ గండి కొట్టేస్తే వెంటనే ఆ రిజర్వాయర్ వచ్చి పడిపోతుంది అనమాట. ఎంత డేంజర్ అంటే ఒక మౌంటైన్, దీన్ని ఏమంటారంటే గ్లేషియల్ బర్స్ట్ అంటారన్నమాట. అది కేదార్నాథ్లో 2019లో వచ్చింది. ఇలాంటి గ్లేషియల్ లేక్ బర్స్ట్లో సంభవించే అవకాశం ఉంది. అలాంటి లేకులు అక్కడ ఫామ్ అయిపోయినాయి అనేది చైనా హెచ్చరించిందనమాట. అది శాటిలైట్ డేటా కూడా ఇచ్చిందనమాట. అంటే నేపాల్ ఇప్పుడు దాకా మనకు వచ్చింది ఫ్లడ్ అనేది ఒక ట్రైలు, అతి భయానకమైన వరద రాబోతుంది. కాబట్టి ఇండియా, నేపాల్, భూటాన్, చైనా ఇవన్నీ కూడా సహకరించుకుంటున్నాయి. ఇటు బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి మనం ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం. చైనా ఏమో ఇటు నేపాల్, భూటాన్, ఇండియాలకి ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. చూడండి, ఒక ఫ్లడ్ని కంట్రోల్ చేయడానికి చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, తర్వాత మయన్మార్ 7 దేశాలు కలిస్తేనే ఈ ఫ్లడ్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఇది హిమాలయన్ జోను. తర్వాత ఈ కిందు పాట్కై భూమి నుంచి తర్వాత హిమాలయన్ పర్వతాలు, నార్త్ ఈస్టర్న్ రేంజు, హిందూ కుషు, కెర్దారు, ఇటు టిబెట్లో ఉన్న కున్లూను, టియాన్షాను, తర్వాత ఇటు మనకేంటంటే కారకోరం మౌంటైన్ రేంజు, పీర్ పంజాల్, ఇన్ని మౌంటైన్ రేంజు 5 లక్షల చదరపు కిలోమీటర్ల ఏరియాలు 7 దేశాలు కలిస్తే ఈ ఫ్లడ్ కంట్రోల్. ఏ దేశం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా వేరే దేశంలో ఒక డిజాస్టర్ వచ్చేస్తాయి, విపత్తులు వచ్చేస్తాయి. చైనా లేట్ చేసినందుకు నేపాల్లో జరిగిన విపత్తుగా మనం చెప్పుకోవచ్చు. అత్యంత భయానకం. ఇప్పుడు ప్రపంచం కూడా, యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా ఇది హెచ్చరించింది. వరల్డ్ రివర్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీలు కూడా దీనికి హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఇండియా ఇక్కడ చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఇండియా కూడా చైనా ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం ఇండియాలో డిజాస్టర్స్. కాబట్టి యూపీ, బీహార్లో చాలా హై అలర్ట్లో ఉన్నాయని ఇప్పుడు మనం చూడవచ్చు. కాబట్టి వచ్చే వారం రోజుల పాటు ఈ ఫ్లడ్ అనే డేంజరు భారత్, నేపాల్, భూటాన్ మీద ఉండే అవకాశం ఉంది.